గోదావరి తీరానికి దగ్గరగా పచ్చని పొలాల మధ్య కొలువై ఉన్న ఒక చిన్న గ్రామం పేరు పూదోటపల్లె. ఆ పల్లెకు ఆనుకొని ఒక విశాలమైన కలువ కొలను ఉండేది. కొలనుకు పడమటి దిక్కున శతాబ్దాల నాటి పెద్ద మర్రి చెట్టు ఒకటి ఆ ఊరికే ఆధారభూతంగా పెద్దల ముఖంగా నిలిచి ఉండేది. ఆ మర్రి చెట్టు నీడలోనే ఆ గ్రామ పెద్దలు పంచాయతీలు తీర్చేవారు. పిల్లలు ఆటలాడుకునేవారు, బాటసారులు సేద తీరేవారు. ఆ పల్లెలోనే గోవిందు అనే 13 ఏళ్ల బాలుడు తల్లితో పాటు ఉండేవాడు. తండ్రి చిన్నతనంలోనే కాలం చేయటంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ వాణ్ణి పెంచింది. కష్టాల మధ్య పెరిగిన గోవిందుకి విద్యలన్నీ వరప్రసాదంగా అలవడినాయి. ఊరి బయట ఆశ్రమంలో ఉండే ఒక సిద్ధయోగి బాలుని తెలివితేటలు మెచ్చుకొని మంత్ర విద్యలు, ఔషధ విద్యలు నేర్పించాడు. తన విద్యలన్నిటినీ అతడు ఎన్నడూ సొమ్ము కోసం వాడుకునేవాడు కాదు. ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవటమే అతని తీరు. అందుకే ఆ ఊరి వారంతా వాణ్ణి ప్రేమగా పిల్ల సిద్ధయ్య అని పిలుచుకునేవారు. ఒక వేసవి మధ్యాహ్నం ఎండ నిప్పులు జరుగుతున్నది. పక్షులు సైతం చెట్ల నీడన దాగి ఉన్నాయి. పిల్ల సిద్ధయ్య ఆ రోజు కొలను దగ్గరకు మూలికల కోసం వెళ్ళి పని అయిపోయాక మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు. చల్లని గాలికి మెల్లమెల్లగా కునుకు పట్టింది. కునుకు ఎంతసేపు పట్టిందో తెలియదు. ఒక ఆర్తనాదం వినబడి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కాపాడండి, ఎవరైనా కాపాడండి అని ఒక ఆడ కంఠం దుఃఖంతో పిలుస్తున్నట్లు వినిపించింది. పిల్ల సిద్ధయ్య అదిరిపడి లేచి ఆ శబ్దం వచ్చిన దిక్కుకి పరుగు తీశాడు. కొలనుగట్టున పొదల చాటున ఒక సుందరమైన యువతి బిక్కుబిక్కుమనుకుంటూ కనిపించింది. ఆమె కళ్ళల్లో భయం తొణికిసలాడుతున్నది. శ్వాస వేగంగా సాగుతున్నది. అమ్మా, ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఎవరి కోసం వెతుకుతున్నావు అని ఆదరంగా అడిగాడు పిల్ల సిద్ధయ్య. నన్నొక రాక్షసి తరుముకొస్తున్నది తండ్రి. ఎక్కడైనా దాక్కునేందుకు చోటు చూపించు, లేకుంటే ఈరోజు నా ప్రాణం పోతుంది అని కంపిస్తూ చెప్పింది ఆమె. ఎవరా రాక్షసి? ఎందుకలా నిన్ను తరుముతున్నది అని మళ్ళీ ప్రశ్నించాడు బాలుడు. నా పేరు చందన. ఈ కొలనులోనే నేను కలువ పువ్వుల మధ్య కాపురం చేస్తుంటాను. రక్కసికుట్ట రాజ్యానికి యువరాజు ఘోరమల్లుడు. ఈ కొలను కాపలా దేవత రోహిణిని పెళ్లాడతానని కొంతకాలంగా నిర్ణయించుకున్నాడు. వారిద్దరి వివాహం కుదిరినట్టే ఉన్నది. కానీ నిన్నటి రోజు పుష్పవనంలో నన్ను చూసిన ఘోరమల్లుని మనస్సు నా పైన చిక్కుకున్నది. అతడు రోహిణిని వదిలి నన్ను కోరుకుంటున్నాడు. అందుకే రోహిణి నా పైన పగపట్టింది. ఆమె కోపానికి అంతే లేదు, శక్తికి మితి లేదు. ఆమె నన్ను చూస్తే చంపకుండా విడిచిపెట్టదు అంటూ భావురమన్నదామె. మరి నీకు ఘోరమల్లుణ్ణి పెళ్ళాడాలని ఉన్నదా అని కుతూహలంగా అడిగాడు పిల్ల సిద్ధయ్య. లేదు తండ్రి, వాడు బలవంతుడే కానీ కఠిన మనస్కుడు. ధనం మదంతో అందరినీ హింసిస్తాడు. వాణ్ణి ఏ ఆడది మనస్ఫూర్తిగా వరించదు. రోహిణి సైతం అతని సంపద కోసమే ప్రేమ నటిస్తున్నది కానీ మనస్సారా అతన్ని కోరుకోలేదు. ఇప్పుడు నా పైన పడ్డ ఆగ్రహానికి కారణం అతని ప్రేమ కాదు, తన అహం దెబ్బతినటమే స్వామి. ఇక సమయం లేదు, ఆమె రానే వస్తున్నది. దయచేసి నన్ను ఎక్కడైనా దాచిపెట్టండి అని కాళ్ళ మీద పడబోయింది. పిల్ల సిద్ధయ్య మనస్సు కరిగిపోయింది. ఆలస్యం చేయకుండా ఆమెను తన కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కమండలంలో మంత్రజలం తీసుకొని వచ్చి మంత్రం పఠిస్తూ ఆమెపై చిలకరించాడు. క్షణంలోనే ఆ సుందరి అందమైన ఒక తుమ్మెదగా మారిపోయింది. జుమ్మంటూ రెక్కలు కదిలిస్తూ పెరట్లోని మందార పువ్వులపైకి ఎగిరిపోయి మకరందం ఆస్వాదించసాగింది. ఈ తుమ్మెద ఈ పరిసరాలలోనే తోటల మధ్య సంచరిస్తూ క్షేమంగా ఉంటుంది అని తృప్తిగా అనుకున్నాడు పిల్ల సిద్ధయ్య. అతను అలా అనుకుంటూ ఉండగానే గజ్జెల గలగలమనిపిస్తూ ఎదురుగా రోహిణి ప్రత్యక్షమైంది. ఆమె కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఈ దారిన ఒక యువతి పారిపోతూ రావడం చూసావా అని గద్దింపుగా ప్రశ్నించింది. పిల్ల సిద్ధయ్య కంగారు పడకుండా లేదమ్మా, ఎవ్వరూ రాలేదు అన్నాడు నిబ్బరంగా. అబద్ధమాడకు, నీ కళ్ళల్లోనే నిజం కనిపిస్తున్నది. ఆమెను ఎక్కడ దాచావో నిజం చెప్పు అంటూ ఆమె అతనిని నిలదీసింది.
నాకు తెలియదు, నిజంగా తెలియదు అని మళ్ళీ చెప్పాడు బాలుడు దృఢంగా. అదే సమయంలో మందారాల మధ్య తిరుగుతున్న తుమ్మెద ఎగురుకుంటూ వచ్చి ఊరుకోకుండా రోహిణి ముక్కుపైన పుటుక్కున కుట్టింది. రోహిణి బాధతో అరుస్తూ తుమ్మెద వైపు తీక్షణంగా చూసింది. ఓసి దుర్మార్గురాలా, నీవేనా అది? నిన్ను పట్టి ఏం చేస్తానో చూడు అంది కోపంగా. తుమ్మెద మాత్రం ఆమె కంటికి కనిపించకుండా అల్లంత దూరం ఎగిరిపోయి మెల్లగా పిల్లసిద్దయ్య కుటీరం వైపు చేరుకున్నది. కుటీరంలో ఒక చిన్న గదిలో రాతబల్ల ఉండేది. దాని మీద తాటాకులు, సిరాబుడ్డి, పెన్ను సర్ది ఉండేవి. ఆ ఊరి లెక్కాపత్రాలు రాసుకునేందుకు పిల్లసిద్దయ్య వాడుకునే సామాను. తుమ్మెద తిన్నగా ఆ బల్లపైకి ఎగిరి సిరాబుడ్డిలో తన చిన్ని కాళ్ళు ముంచి ఎదురుగా ఉన్న తాటాకు పైన వంకర టింకరుగా గీతలు గీసింది. ఆ గీతలను నిదానంగా చదివితే పిల్లసిద్దయ్యకు అర్థమయ్యే భాషలో కృతజ్ఞురాలను అని కనిపించేటట్టు. ఈ పని పూర్తి కాగానే ఏదో గొప్ప బాకీ తీర్చుకున్న తృప్తితో అది రెక్కలు విప్పి పూల మధ్యకు తిరిగి ఎగిరిపోయింది. అక్కడ రోహిణి కోపంతో రగిలిపోతున్నది. తనను కుట్టిన ఆ తుమ్మెద ఎవరో ఏమిటో ఆమెకు అనుమానమే కలిగింది. వెంటనే తనకు సేవలు చేసే సాలెపురుగులన్నిటినీ పిలిపించింది. ఈ పరిసరాలలో ఒక అందమైన తుమ్మెద తిరుగుతున్నది. ఎక్కడ కనిపించినా దానిని వలలో బంధించి నాకు కబురు చేయండి అని ఆజ్ఞాపించింది. ఆ కబురు క్షణాలలో కొలను చుట్టూ ఉన్న ప్రతి సాలిగుటికి చేరిపోయింది. ఏమీ తెలియని తుమ్మెద తన మానాన తాను పూదోటపల్లె నలుదిక్కులా ఎగురుతూ సంచరించసాగింది. ఇటు పిల్లసిద్దయ్య మాత్రం తుమ్మెద క్షేమంగా ఉన్నదో లేదో అని లోలోన కలవరపడుతూనే ఉన్నాడు. సాయంత్రం అయింది, చీకటి పడింది. తుమ్మెద కుటీరం దగ్గరకు రాలేదు. రాత్రి గడిచిపోయింది. మరుసటి పగలు వచ్చింది. అయినా దాని జాడ కనబడలేదు. పిల్లసిద్దయ్య మనస్సు చివుక్కుమంది. తాను ఆదుకున్న ఆ అమాయకురాలికి ఏమైనా ఆపద వచ్చిందేమో అని కంగారు పడుతూ పనులన్నీ మాని వెతకడం మొదలుపెట్టాడు. కొలను చుట్టూ కలువ పూలన్నీ వెతికాడు. తోటలన్నీ గాలించాడు. చివరకు ఊరి బయట మామిడి తోటలో ఒక మూలగా అల్లుకున్న పెద్ద సాలెగూడు అతని కంటపడింది. దగ్గరగా వెళ్ళి చూడగా అక్కడ ఆ సాలిగూటిలో రెక్కలు కాళ్ళు గట్టిగా ఉచ్చుడుపడి నిస్సహాయంగా చిక్కుకొని ఉన్నది ఆ తుమ్మెద. పిల్లసిద్దయ్యకి ఒకేసారి సంతోషము ఆగ్రహము కలిగినాయి. వెంటనే తన వేళ్లతో ఆ సాలిగూటిని నలిపివేసి ఆ ఉచ్చులను తీసివేశాడు. తుమ్మెదను మృదువుగా చేతిలోకి తీసుకొని దానిపైన చిన్నగా తాకుతూ మంత్రం జపించాడు. ఆ క్షణంలోనే అది తిరిగి తన మునుపటి సుందర రూపం పొందింది. చందన నీరసంగా ఉన్న ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. ఏమీ మాట్లాడకుండా చిరునవ్వొక్కటి చిందించి ఆమె వెనుదిరిగి అడుగులు వేస్తూ చెట్ల మధ్యకు మాయమైపోయింది. పిల్లసిద్దయ్య నివ్వెరపోయి అలాగే నిలిచిపోయాడు. ఏమిటి, ఇంత ప్రాణాపాయం నుంచి కాపాడినందుకు ఒక్క కృతజ్ఞతావచనమైనా పలకకుండా వెళ్ళిపోయిందేంటి అని మనసు కష్టపెట్టుకున్నాడు. అయినా మనస్సు అదోలా వెలితిగా అనిపించింది. నిరుత్సాహంగా నడుచుకుంటూ కుటీరం చేరుకున్నాడు. ఆ చిన్న గదిలోకి వెళ్ళి రాతబల్లపైనున్న తాటాకు పైన పడి ఉన్న ఆ వంకర గీతలు చూడగానే అవి స్పష్టంగా కృతజ్ఞురాలను అని తెలియజేస్తున్నాయని అతనికి బోధపడింది. ఆమె తనను మర్చిపోలేదు. మాట్లాడలేని స్థితిలోనూ తనకు చేతనైనంత గౌరవంతో తన హృదయపూర్వక కృతజ్ఞతను ఆ గీతలలో నిక్షిప్తం చేసి వెళ్ళింది. ఆ సత్యం బోధపడగానే పిల్లసిద్దయ్య కళ్ళ వెంట అప్రయత్నంగా కన్నీళ్లు జలజలమంటూ కారిపోయాయి. ఆ రోజు నుండి ఎవరికి ఏ సహాయం చేసినా ప్రతిఫలంగా కృతజ్ఞతావచనం కోసం ఎదురు చూడడం మానుకున్నాడు. మనస్ఫూర్తిగా చేసే సహాయానికి మాటలతో కొలమానం వేయలేమని, నిజమైన కృతజ్ఞత మాటలలో కాదు మనస్సులో నివాసం ఉంటుందని అతడు గ్రహించాడు. కాలం గడిచింది. పిల్లసిద్దయ్య పెద్దవాడై ఆ ఊరికే వైద్యుడిగా, మంత్రసాధకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితేనేమి, ప్రతి వేసవి మధ్యాహ్నం ఆ కలువ కొలను దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు నీడన కూర్చున్నప్పుడు గాలిలో తేలి వచ్చే తెల్ల కలువల పరిమళంలో ఏదో తెలియని ఆతృత
అతనికి అనిపించేది.